ప్రతినిధి జోషి దగ్గరికి వెళ్దాం. ఆదిలాబాద్ జోషి, చెప్పండి. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు గడ్డు కాలం వచ్చినట్టుగా తెలుస్తోంది. బెల్లంపల్లిలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్న సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టినట్టుగా అధిష్టానం చూపులు కూడా చూస్తున్నట్టుగా ఉంది. అలాగే వరుస వివాదాల్లో దుర్గం చిన్నయ్య అయితే కూరుకుపోయినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి వివాదాలు ఉన్నాయి ఇతని పైన? ఎందుకు అధిష్టానం ఇతన్ని కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వాలని ఆ సీట్కి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా మనకు ఈరోజు సమాచారం ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ శిరీష. ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఏదైతే బెల్లంపల్లి నియోజకవర్గం ఉందో అక్కడ పూర్తిగా రోజు రోజుకు రాజకీయ పరిణామాలన్నీ కూడా మారిపోతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా మిత్రపక్షంగా ఉన్నటువంటి సమయంలో అక్కడ సిపిఐకి చెందినటువంటి గుండా మల్లేష్ అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి పరిస్థితి. తదనంతర కాలంలో 2014, 2018లో కూడా దుర్గం చిన్నయ్య టిఆర్ఎస్ కు చెందినటువంటి అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది. ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు చాలా రాజకీయంగా గడ్డు కాలం కొనసాగుతుంది అని చెప్పి మనం చెప్పవచ్చు. అంటే వివాదాల్లో ఆయన చిక్కుకుంటూనే ఉన్నారు. పలుమార్లు ఆయన తన వివాదాలకు సంబంధించినటువంటి విషయంలో స్పష్టత, క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నటువంటి వరుస వివాదాల నేపథ్యంలో ఈయనకు పలుమార్లు పాలక వర్గానికి చెందినటువంటి ఎవరైతే అధికార పార్టీ అధిష్టానం ఉందో మొటికాయలు వేయడము, అలాగే పలుమార్లు హెచ్చరికలు జారీ చేయడం కూడా జరిగినట్లుగా తెలుసు. అయితే ఆయన ప్రమేయంతోనా అప్రమేయంగానా అనే విషయాన్ని పక్కన పెడితే వరుస వివాదాల పరంపర మాత్రం కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. తాజాగా చూసినట్లయితే కొద్ది వారాల క్రితము ఆరిజన్ డైరీ వివాదం ఏదైతే తెరపైకి వచ్చిందో అది ఏకంగా వారాల తరబడి కొనసాగుతోంది. తాజాగా మనం చూసినట్టయితే దుర్గం చిన్నయ్యకు సంబంధించినటువంటి ఆయన దుశ్చర్యలు ఏవైతే గతంలో ఆయనకు సంబంధించినటువంటి వివాదాలు ఆరిజన్ డైరీ విషయంలో కావచ్చు, అమ్మాయిల విషయంలో కావచ్చు, ఆర్థిక వ్యవహారాల్లో కావచ్చు, ఈయన ఏవైతే అకతవలకు పాల్పడో వాటికి సంబంధించినటువంటి వివరాలు ఫోటోలతో సహా హైదరాబాద్ లో ఏకంగా రాజధానిలోనే ఈయన పైన వ్యతిరేకంగా ప్రచారంతో ఫ్లెక్సీలు ఏర్పడినటువంటి సందర్భం. అయితే ఈ యొక్క విషయాన్నంతటినీ కూడా గమనిస్తున్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి అధిష్టానం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా, అంటే ఇది వరకు కూడా పలు సందర్భాల్లో అధికార పార్టీ చేపట్టినటువంటి సర్వేల ప్రకారంగా ఎవరెవరినైతే తప్పనిసరి మార్చాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఏవైతే ఆధారికాడుగా మనకు జాబితాలు కనిపిస్తున్నట్టుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ జాబితాల్లో కూడా బెల్లంపల్లికి చెందినటువంటి దుర్గం చిన్నయ్య పేరు ప్రముఖంగా ఉంటూనే వస్తుంది ప్రతి సందర్భంలో కూడా. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వివాదం వరుసగా కొనసాగుతుండటము అనేటటువంటిది ఆయనకు సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తు పైన నీడలు కమ్ముకునేటటువంటి సందర్భాన్ని అయితే మనకు గుర్తు చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే రాబోయే రోజుల్లో దుర్గం చిన్నయ్యను కనుక పక్కన పెట్టినట్లయితే ప్రత్యామ్నాయంగా అక్కడ నాయకత్వాన్ని ఏ విధంగా మనం ప్రోత్సహించుకోవాలి అనేటటువంటి కోణంలో అధికార పార్టీ దృష్టి సారిస్తున్నట్టు మనకు సమాచారం అందుతోంది. అయితే 2014లో అంటే వాస్తవంగా తను సొంతంగా కూడా ఎమ్మెల్యే స్థాయిలో ఊహించుకున్నటువంటి దుర్గం చిన్నయ్య అప్పటి సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందే జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీగా పోటీ చేసినటువంటి పరిస్థితి. కేవలం ఎంపీటీసీగా గెలిచి మండలాధ్యక్షుడిగా కొనసాగాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి దుర్గం చిన్నయ్యకు అనూహ్యంగా, అంటే ఆయన ఊహించని స్థాయిలో ఊహించని విధంగా ఎమ్మెల్యే టికెట్ దక్కడం, ఆ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆయన గెలుపొందడం జరిగింది. అయితే వాస్తవంగా ఆయన ఎమ్మెల్యే స్థాయి కనపట్టి కూడా 2 మార్లు అవకాశం ఇచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం లేదు, పూర్తిగా అక్రమాలు అవకతవకల్లో కూరుకుపోతున్నాడు అనేటటువంటి కోణంలో తీవ్రంగా యోచిస్తున్నటువంటి సందర్భంలోనే ఈ యొక్క ఆరిజన్ డైరీ వివాదం అనేది తెరపైకి రావడం మళ్ళీ ఆయనకు. జోషి, అలాగే బీఆర్ఎస్ సర్వేలో ఈ ఆదిలాబాద్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు ఈ సర్వేలో ఎంత పర్సెంట్ వచ్చినట్టుగా తెలుస్తోంది? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మధ్య సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది సీట్లు ఇచ్చే వాళ్ళకు కూడా సర్వే చేయించి ఎవరైతే ఈ నియోజకవర్గాలకి బాగుంటారు అనేది ఆ సర్వే ప్రకారం సీట్లు ఇచ్చే క్రమంలో కూడా ఆలోచించినట్టుగా ఉంది. అటువంటి సర్వే చేయించినప్పుడు దుర్గం చిన్నయ్య గురించి ఎటువంటి విషయాలు వెలికిలోకి వచ్చాయి? అయితే ఎప్పుడైతే అధికార పార్టీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల విషయంలో స్థానికంగా, అంటే వాళ్లకు తెలియకుండానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే విషయంలో ఏదైతే సర్వే నిర్వహించడం జరిగిందో చిన్నయ్యకు సంబంధించినటువంటి కోణంలో ఆలోచిస్తే ఆయన దురదృష్టం కావచ్చు. అదే సందర్భంలో ఈ యొక్క ఆరిజన్ డైరీకి సంబంధించినటువంటి
వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క సర్వే కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ యొక్క వివాదానికి సంబంధించినటువంటి పూర్తి ప్రభావం ఆ యొక్క సర్వే పైన పడటం కారణంగా కేవలం 17% మించి 18% లోపు మాత్రమే అక్కడి జనాలు ఆయనను కోరుకుంటున్నట్లుగా అధికార పార్టీకి చెందినటువంటి సర్వేల్లో ఆయనకు పర్సెంటేజ్ అంటే ఆయనకు మద్దతు లభించినట్టుగా తెలుస్తోంది జనాల నుండి. ఇది ఏ విధంగా చూసినా కూడా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఇది చాలా లీస్ట్ ఫిగర్ అని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క పరిస్థితుల్లోనే అప్పుడే అధిష్టానం డిసైడ్ అయినట్లుగా మనకు తెలుస్తోంది. అయితే దాని తర్వాత కూడా ఈ వివాదం కొనసాగుతుండటం అనేటటువంటిది ఒక కోణంలో చూసినట్లయితే పూర్తిగా బీఆర్ఎస్ కు చెందినటువంటి అధిష్టానం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మరి దుర్గం చిన్నయ్యకు టికెట్ ఇవ్వద్దు అని చెప్పి ఒక నిర్ధారణకు రావడానికి ఇది ఒక కారణంగా మనకు తెలుస్తోంది. అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దుర్గం చిన్నయ్యకు టికెట్ వచ్చేటటువంటి పరిస్థితులు అయితే దాదాపుగా కనిపించినటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో అక్కడ ఎమ్మెల్యే స్థాయిలో నాయకత్వాన్ని వీళ్ళు ఏ విధంగా ఆల్టరేట్ చేసుకుంటారు అనేటటువంటిది ఇప్పుడు అక్కడ బెల్లంపల్లి ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఆ యొక్క నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు చెందినటువంటి ద్వితీయ శ్రేణి నాయకుల్లో కొంత ఆసక్తికరంగాను అలాగే ఆశావాహులకు సంబంధించి చాలా పైరవీలకు కూడా అధిష్టానం వద్ద పైరవీలకు కూడా తెరలేపినట్టుగా తెలుస్తుంది.